ద ఓడిసీ మూవీ రివ్యూ. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన మోస్ట్ అవైటెడ్ ఎపిక్ డ్రామా ద ఓడిసీ థియేటర్లోకి వచ్చింది. నోలన్ మైండ్ బెండింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో క్లియర్ గా చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, తోరన్ వార్ గెలిచిన తర్వాత అజైన ఓడిసీస్ తన రాజ్యానికి, తన భార్య పిల్లల దగ్గరికి తిరిగి రావడానికి ప్రయాణం అవుతాడు. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగదు. ప్రకృతి వైపరీత్యాలు, వింత జీవులు, ఇలా ప్రతి అడుగులో చావులు ఎదురవుతాయి. ఈ 10 ఏళ్ల లాంగ్ ప్రయాణంలో తను ఏమేమి కోల్పోయాడు, చివరికి తన రాజ్యానికి చేరుకున్నాడా లేదా అనేది మూవీ స్టోరీ. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ నోలన్ మార్క్ డైరెక్షన్. గ్రీక్ మైథాలజీ లాంటి పెద్ద ఎపిక్ ని తన సిగ్నేచర్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. ఇక టెక్నికల్ వరల్డ్ గురించి చెప్పాలంటే, ఎక్కువగా CGI వాడకుండా ప్రాక్టికల్ ఎఫర్ట్స్ వాడడం వల్ల స్టోన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళింది. థియేటర్ లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. మ్యాట్ డోమైన్, యానీ టామ్ ల్యాండ్ లాంటి భారీ క్యాస్ట్ ఉన్న ఓడిసీ పాత్రలో మ్యాట్ డోమైన్ తన ఎమోషన్స్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా లాస్ట్ 45 మినిట్స్ క్లైమాక్స్ మాత్రం చాలా గ్రాండ్ అండ్ సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. నెగిటివ్ విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ 20 to 30 మినిట్స్ వరల్డ్ బిల్డింగ్ వల్ల కొంచెం స్లోగా అనిపించింది. అలాగే ఇది టోరీ సినిమా లాగా బ్యాక్ టు బ్యాక్ వార్ సీక్వెన్స్ ఉండే ఫాస్ట్ ఫేజ్డ్ యాక్షన్ సినిమా కాదు. యుద్ధం తర్వాత ఒడిసీ సాగించిన ప్రయాణం మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి కేవలం యాక్షన్ సీన్స్ ఆశించి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే, నోలన్ మళ్ళీ మ్యాజిక్ చేశారు. ద ఒడిసీ అనేది కేవలం సినిమా కాదు, అస్సలు మిస్ అవ్వకండి. ఒక గొప్ప థియేటికల్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.